హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పకోడీ అండి. చాలా బాగా వచ్చిందండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ పకోడీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్లోకి 1 కప్పు శనగపిండి, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మరీ లావుగా కాదు, అలాగని సన్నగా కాదండి. మరీ సన్నగా కోసుకుంటే మాడిపోతాయండి నూనెలో వేస్తే. అందుకని కొంచెం లావుగానే కోసుకోవాలి ఇవి. ఇట్లా కలుపుతూనే ఉండాలండి. తరువాత ఇందులోకి కొంచెం కారం, జీలకర్ర, చిన్న అల్లం ముక్క దంచుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. నీళ్ళు అస్సలు వేయకూడదండి. ఆ ఉల్లిపాయ వాటర్తోనే పిండి మొత్తం ఇలా పిసుక్కోవాలి. నీళ్ళు వేస్తే కరకరలాడుతూ రావండి, అందుకని నీళ్ళు వేయకూడదు. పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడవ్వాలండి. బాగా వేడైన నూనెలో ఇలా వేసుకోవాలండి. ఇలా దోరగా వేయించుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకోవాలండి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా కరకరలాడిన పకోడీ రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.